ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలని రాజ్యాంగపరంగా కానీ లేదా చట్టబద్ధత కల్పించడం కానీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? 100కి 80-90 పాళ్ళు ఇబ్బంది లేదండి. ఒక 15-20 పాళ్ళు ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు కొన్ని ఉంటాయి. పోటీ కదా మనకి. అప్పుడు కొంచెం సామరస్యంగా చెప్పారు. ఉదాహరణకి జయలలిత గారు మన రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ చర్చలు రాగానే ఆవిడ ఒక ఉత్తరం రాసింది. నా దగ్గర ఉంది. దాని ప్రతి ఆనాడే నేను ప్రభుత్వంలో ఉన్నతాధికారులకి ప్రభుత్వ సలహాదారులకి ఇచ్చి చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా ఆవిడ ఆచితూచి రాసిందని. ఒక ప్రధాన రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక వాదన చేస్తే దాన్ని విస్మరించి ప్రభుత్వం ఏది నడవలేదు జాతీయ స్థాయిలో. కాబట్టి దానికి మనం సరైనటువంటి ఒక వాదన నిజాయితీగా చేయకపోయినట్టయితే ఇవన్నీ ఉడిక కాగితం మీద ఉంటాయని నేను చెప్పాను. అన్నాడు పట్టించుకోరా. అంచేత ఇతర రాష్ట్రాలకు వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఒక సమాఖ్య వ్యవస్థలో ఒక దేశంలో ఉన్నాం. అంచేత వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలిగిన రీతిలో ఒకవేళ కొన్ని సందర్భాల్లో 15-20% ఇబ్బంది ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది కూడా గమనించి అక్కడ కూర్చుని వాళ్ళకి మనకి లాభం వచ్చేది ఏ రకంగానే ఆలోచించేయాలి తప్ప దీనికి ఏదో ఊరికే తాబట్టిన కొంచెం మూడే కాళ్ళని ఎవరు కూర్చున్నా కూడా లాభం లేదు. అంటే జేఎఫ్సీ ఆ దిశగా ఏమైనా సొల్యూషన్స్ కానీ మార్గాంతరాలు కానీ సూచించే అవకాశం? అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడాను. బ్రాడర్ ప్రిన్సిపల్స్ నాకు అర్థమైన ప్రజల ముందు పెడుతున్నాను తప్ప నా దగ్గర ఒక మంత్రదండాలు లేవు, పరిష్కారాలు లేవు. అది నేను ఒక్కడనే కాదు, అందరం కూర్చుంటారు. కానీ ప్రజలు ఎక్కువగా ఎందుకంటే జేఎఫ్సీ ఒక్కటే కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి, పౌర సమాజ బృందాలు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది కాబట్టి మీరంతా ఇంత ఉత్సాహం చూపెడుతున్నారు ఈ విషయం మీద. కాబట్టి ఇది ఎవరి ప్రైవేట్ వ్యవహారం కాదు. కాకపోతే దానికి కొంతమంది కాస్త విశ్వసనీయత, కాస్త కూస్త అనుభవము, పనికొచ్చేదైనా పనికిరాదైనా కూడా కాస్త ఆలోచన ఉన్నవాళ్ళు, కొంచెం సమగ్రంగా పరిష్కారం కోసం ఒక అన్వేషణ చేయగలవాళ్ళు కొంతమంది పూనుకుంటే కొంత న్యాయం జరుగుతుందామని ఆశ కొద్దీ మేము అలాంటి వాళ్ళని కొంత తలా చేయి వేస్తున్నాం. చూద్దాం.